అందరికీ చెప్పి నేను రొక్కమ శిఖరం వెళ్ళి మాలవాడు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బి అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీలో ముమ్మడి నియోజకవర్గం కాట్రకోన మండలం కుండలేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఏటుకోటి చీరిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. గత వైసీపీ ప్రభుత్వం ఉన్న కాడి నుంచి కూడా ఈ ఏటుకోట అలాగే ఉంది. కానీ మన అదృష్టం బాగుండి 2 సంవత్సరాలు కూడా ఈ 2-3 సంవత్సరాల నుంచి కూడా గోదావరి ఫ్లోటింగ్ తక్కువగా రావడం వల్ల మనం చాలా సేఫ్ జోన్లో ఉన్నాం. కాటన్కోన మండలం, ముమ్మడివరం మండలం, ఈ 2 మండలాలకు కూడా. కానీ గత ప్రభుత్వం కూడా ఈ సమస్య ఉన్నా కానీ ఈ సమస్యను పట్టించుకోలేదు. ఎందుకంటే ఇంకా ఆ ప్రభుత్వం గురించి చెప్పుకోవడం వేస్ట్ అనమాట. కానీ ఈ ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ కూడా నేను డాక్టర్ సుబ్రాజ్ గారిని దీనిపైన మీరు పట్టించుకోవాలని నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వర్షాలు ఎక్కువ వస్తాయి కాబట్టి గోదావరి పైనుంచి ఉరకలు వేసుకుంటూ వస్తుంది. ఆ టైంలో ఏమన్నా గోదావరి పెరిగితే కనుక గట్టు తెగిపోయి మొత్తం మన కాటరకోన ముమ్మడి 2 మండలాలకు వరదలు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. తక్కువకి వస్తే పర్లేదు, ఎక్కువకి వస్తే మొత్తం ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని లాస్ట్ టైం నేను దీని మీద నేను ఒక పోరాటం చేయడం జరిగింది. దాని గురించి ఒక వీడియో చేస్తే కొన్ని కంచర గాడిదలు నా మీద కేసు పెట్టడం జరిగింది. కనుక ఇప్పటికైనా సరే, ఈ సంవత్సరం అయినా సరే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ సమస్యకి. కానీ ఇంకెప్పుడు పెడతారు? లాస్ట్ టైం నేను గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 760 రోజులు అంతా కంప్లైంట్ ఇచ్చారు. అంటే మేము చేయలేమని చెప్పేశారు డైరెక్ట్గా. ఇప్పటికైనా సరే ఈ సమ్మర్లో, ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ వస్తుంది, కాలువ నీరు కూడా తగ్గిపోయింది. ఈ కాలువ నీరు తగ్గినప్పుడైనా సరే ఈ ఏటుకొట్టు పనులు ప్రారంభిస్తే ఖచ్చితంగా ఈ ప్రజలు సేఫ్ జోన్లో ఉంటారు. లేకపోతే రేపు పొద్దున కర్మకాలి ఏదైనా కానీ వరద ఫ్లోటింగ్ ఎక్కువ వస్తే ఖచ్చితంగా 2 మండలాలు జలమయం అయిపోతాయి. ఇప్పటికైనా సరే ప్రజలకు గుర్తించి దీనిపైన ఒక తిరుగుబాటు అనేది తీసుకురండి. ప్రతి కార్యకర్త కూడా ప్రజెంట్ వైసీపీ వాళ్ళు ఇంకా వాళ్ళ నుంచి అన్న వేస్ట్. ఇంకా ఈ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, వీళ్ళందరూ కూడా దీనిపైన బాగా విచారణ చేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా ఈ కాలువ కట్టేశారు. ఈ నెలలో ఈ ఏటుకొట్టు మరమ్మతు అయిపోతే మనందరం సేఫ్ జోన్లో ఉంటామని మీడియా ద్వారా తెలియజేస్తాను. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో దీనికి అని పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే నేను నిరాహార దీక్ష చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అది వారం రోజుల, 10 రోజుల, నెల, 2 నెలలు అనేది సెకండరీ. ఎందుకంటే నిరసన తెలియజేసే హక్కు నాకు ఉంది. ఎవరు నన్ను ఏమి చేయలేరు. కానీ మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు చేయలేని పక్షంలో నా ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా నిరాహార దీక్షలు చేసే అవకాశాలు ఉన్నాయి. నిరాహార దీక్ష చేసి ఒక ప్రాణాన్ని త్యాగం చేయడానికైనా నేను వెనకాడన్న విషయం మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఈ ఏటుకొట్టు ఈ సమ్మర్లో అయిపోవాలి. కాలం నీరు వచ్చే లోపు ఈ ఏటుకొట్టు రిటర్నింగ్ వాళ్ళు కట్టేయాలి. ఏటుకొట్టు మొత్తం సరి చేసేయాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడతామని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, టోటల్గా కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారికి కూడా నేను అదే చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టండి. ఈ సమ్మర్లో ఈ ఏటుకొట్టు పూర్తి అవ్వకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. మీకు కూడా చాలా బ్యాడ్ నేమ్